బెస్ట్ ఆఫ్ లక్ వంశీ. ఫ్లైట్ ఇంకో 2 గంటలు లేటా? అలా కానివ్వండి. ఓ మై గాడ్, ఎప్పుడు లేని ఈవేళ ఇంత లేట్ అవ్వాలా? బేబీని ఎప్పుడు చూద్దామని అనుకుంటుంటే డాడీ డాడీ బేబీ. బాగున్నావమ్మా శిల్ప? ఏ డాడీ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు? నేను మీతో మాట్లాడినా. తప్పు మాది కాదమ్మా, విమానందే. అవునమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2 గంటలు లేట్ అని చెప్పారు. నేను కనుక్కోమన్నది సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే నువ్వు ఎయిర్ ఇండియా టైం కనుక్కుంటావా? ఏదైనా విమానమే కదండి. షటప్. మాటతో చెప్తా కూడా. బేబీ, ఇప్పుడు అసలు సంగతి తెలిసింది కదా? డాడీ మీద కోపం పోయిందా? లేదంటే చెప్పు. నో డాడీ ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు మమ్మీ ఎయిర్పోర్ట్ కి వస్తారేమో, మీకు వంశీని పరిచయం చేద్దాం అనుకున్నా. వంశీ ఎవరతను? ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్? అవును డాడీ, మొన్న ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు. ఓ. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అబ్బాయి ఎవరో ఏంటో తెలియకుండా. బేబీ, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? రేపోసారి అతన్ని మన హోటల్లో నన్ను కలవమని చెప్పు. డాడీ యు ఆర్ గ్రేట్, ఐ లవ్ యు వంశీ. నేను ఇంత ఎక్సైట్ అవుతుంటే దేనికి ఎందుకని అడగవే? అలా చూస్తావేంటి? అవి ఏం లేదు, ఇండియాకి రాగానే మంచి ఆవకాయ పచ్చడి తిన్నామని మా వాడు అన్నాను. రే, ఒకసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి. మా నాన్న దేనికి? ఏముంది, మీ నాన్న మన మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంటాడు. నేను చాలా బిజీ కదా, ఓ 6 నెలలు వెయిట్ చేయమందామని. వెయిట్ చేయమంటానుకా? నిన్ను టెన్షన్ మా డాడీ పెడతారనుకుంటే నువ్వు పెడతావేంటి? ఏదో చిన్న జోక్ చేశానంతే. వెంటనే నిన్ను మా డాడీ కలవమన్నారు. గో 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 గో. హలో సార్, వంశీ. ఓ కమాన్, ప్లీజ్ బీ సీటెడ్. మా శిల్ప నీ గురించి చెప్పింది. మీ ఇద్దరికి ఆస్ట్రేలియాలో పరిచయం ఏందటగా? అవునండి. ఆ పరిచయం ప్రేమగా మారింది, అంతేగా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. కాదు, నేను చాలా చెడ్డవాడిని. మంచితనంతో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలను? ఆ డీటెయిల్స్ నాకు అనవసరం అండి. మీ కూతురుతో నా పెళ్లి ఎప్పుడు జరిపిస్తారో చెప్పండి. నీ పెళ్లి జరగదు. నా కూతురు పెళ్లి జరుగుతుంది వేరే వాడితో. పెళ్లికి నా కూతురికి నేనిచ్చే పట్టు చీర ఖరీదు 10 లక్షలు. నా కూతురికి నేనిచ్చే డైమండ్ నెక్లెస్ 1 కోటి రూపాయలు. పెళ్ళయ్యాక నా కూతురికి నేనిచ్చే కట్న కానుకల విలువ 10 కోట్లు. నువ్వేమిస్తావు? మీకు వారసుని ఇస్తాను. అనవసరంగా ఆవేశపడకు. నీ ఆస్తి ఐశ్వర్యం ఓ పక్క, నేను మరో పక్క ఉంటే నీ కూతురు నా పక్కకే వస్తుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా? వెళ్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? నీ కూతురికి నువ్వు కోట్లు ఇవ్వగలవు, కానీ ఆమె కోరుకునే ప్రేమించే మనసు నేను మాత్రమే ఇవ్వగలను. త్వరలోనే మా పెళ్లి కబురు వింటావు. కన్నతండ్రిగా ఆనందిస్తావో, కోటీసుడిగా కుమిలిపోతావో నీ ఇష్టం. హలో. హాయ్. హలో. హాయ్.
చేస్తానని నాతో అబద్ధం చెప్పి అతన్ని పిలిపించి కొట్టేస్తావా? ఎందుకు ఇలా నాటకమాడా? ఎందుక? నా కూతురు సుఖం కోసం. నా సుఖం సంతోషం ఆలోచించేవాడివి అయితే వెంటనే నన్ను వంశీకిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను ఇల్లు వదిలి వంశీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగు. నీకెవరితో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ కొడుకుతో వారం తిరిగేలోగా నీ పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. Get inside. ఏమండి? పద. హలో వంశీ, మన పెళ్లి జరగదు. మా డాడీ మనల్ని మోసం చేశారు. ఎవరో ఢిల్లీ వాడితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది వంశీ. నాకు చచ్చిపోవాలనుంది. శిల్ప, ఏమిటి మాటలు? ధైర్యంగా ఉండు. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. నో వంశీ, ప్లీజ్ ఇక్కడికి రావద్దు. నువ్వు వస్తే ఎన్ని గొడవలైనా జరగచ్చు. నేనే అరగంటలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తాను. మన ఇద్దరం అక్కడ పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. శిల్ప, నేను చెప్పే అమ్మాయి గారు పారిపోతున్నారా?